హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో పల్లి కట్లీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. పల్లి కట్లీ చేసుకోవడానికి ముందుగా గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టి 1 కప్పు పల్లీలను వేసుకుని గ్యాస్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ వేయించుకోవాలి. గ్యాస్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ వేయించుకోవడం వల్ల పల్లీలు లోపలి వరకు వేగుతాయి. ఇప్పుడు వేయించుకున్న పల్లీలను ఒక ప్లేట్లో వేసుకుని చల్లారాక పైన ఉన్న పొట్టును తీసివేసి పల్లీ కట్లీ చేసుకుందాం. వేయించుకొని పొట్టు తీసిన పల్లీలను ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టి 3/4 కప్పు చక్కెరను వేసుకొని 1/2 కప్పు వాటర్ పోసి గ్యాస్ను సిమ్లో పెట్టి చక్కెరను కలుపుతూ కరిగించుకోవాలి. చక్కెర కరిగిన వెంటనే మధ్య మధ్యలో పాకం చెక్ చేసుకోవాలి. ఇలా తీగ పాకం వచ్చాక ఇప్పుడు మిక్సీ పట్టిన పల్లి పొడిని వేసుకొని ఇందులోనే 2 స్పూన్ మిల్క్ పౌడర్ను వేసుకొని గ్యాస్ను సిమ్లో పెట్టి ఉండలు లేకుండా కలుపుకోవాలి. మీ దగ్గర మిల్క్ పౌడర్ లేకపోతే స్కిప్ చేయండి. ఇలా అయ్యాక ఇప్పుడు కొంచెం ఇలాచి 1 స్పూన్ నెయ్యిని వేసుకొని బాగా కలపండి. ప్యాన్కి అతుక్కోకుండా ఈ విధంగా అయ్యాక గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టి ఇందులోనే కంటిన్యూగా కలుపుతూ లైట్గా చల్లారనివ్వండి. లైట్గా చల్లారాక ఇప్పుడు బటర్ పేపర్పై కానీ లేదా కవర్పై కొంచెం నెయ్యిని అప్లై చేసి ఈ మిక్చర్ను కవర్పై వేసుకొని నేను చూపించిన విధంగా ఫోల్డ్ చేయండి. ఇప్పుడు కొంచెం స్ప్రెడ్ చేసి చపాతీ కర్రకి కొంచెం నెయ్యిని అప్లై చేసి రోల్ చేసి మీకు నచ్చిన షేప్లో కట్ చేయండి. అంతే, పల్లీ కట్లీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓసారి ట్రై చేసి కామెంట్ చేయండి.